రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవుని యొక్క చిత్తానుసారముగా 13, 14, 15 3 రోజులు ఉపవాస పండుగలు మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి ఈరోజు మొదటి రోజు, ఈరోజు మొదటి రోజు కాబట్టి రేపు రాజన్న చెప్తాడు, ఎల్లుండు తిమోతన్న వస్తాడు. కాబట్టి 3 రోజులు కూడికలకి అందరు రావడం ప్రయత్నం చేయండి. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి ఇవ్వబడినటువంటి ప్రార్థన భారములో ప్రభుని అడిగినప్పుడు, ప్రభువా మరి ఏంటి దేవుని మందిరం విషయమై అన్నప్పుడు, ఈ ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత దేవుని మందిరం కొరకు. దేవుని మందిరం విషయంలో ఏంటి ప్రభు అన్నప్పుడు ప్రభు మాట్లాడిన మాటలు కీర్తన గ్రంథము 60వ అధ్యాయం. కీర్తన గ్రంథం 60వ అధ్యాయము 11, 12 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 11, 12 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించేదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయన. కాబట్టి మెయిన్ దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. 1, మనుషుల సహాయం వ్యర్థం. 2, దేవుని సహాయం కావాలి. 3వది ఏంటి? దేవుని వల్ల మేము ఏం చేస్తున్నాము? శూర కార్యములు జరిగించడం. శూర కార్యములు అంటే అర్థం ఏంటంటే విజయవంతమైన కార్యములు. సో మన మందిరం విషయంలో దేవుడు ఒక విజయవంతమైన కార్యం జరిగించడం కొరకై మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన అయిన పిమ్మట దేవుని మందిరం పని ఆరంభించబడింది. కాబట్టి గొప్ప విజయముతో దేవుని మందిరాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. అందుకే దేవుడు మొదటే మనుషుల సహాయం వ్యర్థము, దేవుని ద్వారా సహాయం కలిగిద్ది. తర్వాత సూర్య కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు మీరు దేవుని ద్వారా జరిగిస్తారని అర్థం. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు, అంటే బైబిల్లో కొందరు వ్యక్తులు దేవుని యొక్క చిత్త ప్రకారం వారి జీవితాల్లో ప్రార్థన అనుభవాలు కలిగి ఉండటం ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగించిన వారు ఉంటారు. ఇక్కడ రాయబడిన అంశం ఏంటి? శూర కార్యములు అంటే అర్థం ఏంటి? విజయవంతమైన కార్యాలు. వారి జీవితాల్లో కొందరు విజయవంతమైన కార్యాలు జరిగించిన వారు ఉంటారు. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం అన్నది ప్రాముఖ్యత. అందుకే మనం ఇవ్వబడిన థీము పైన మనం చూడగా ఎస్తేరు గ్రంథం 4:16లో నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండకుడి కింద చేయకుండకుడి మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొదపెట్టుచున్నాను. కీర్తన గ్రంథం 57:2 వచనం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట చూసినట్టయితే, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన కొరకై దేవుడు నాకు బయలుపరిచిన కోణంలో ఒక కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవాన్ని చిత్తం ఏంటో బయలుపరిచి ప్రభుని అడిగినప్పుడు ప్రభు తన చిత్తాన్ని బయలుపరిచి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన కలిగి ఉండటానికి దేవుడు తరుణమిస్తూ వచ్చాడు. కాబట్టి వీటన్నిటి దేవుని కొందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొరకై ప్రభు భారముతో బాధ్యతతో ఎంతో భారాన్ని మన మీద పెట్టి దేవుని యొక్క మందిర విషయంలో పని విషయంలో ఎంతో భారాన్ని పెడుతూ వచ్చాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉపవాస ప్రార్థన అనేది మరి పెట్టడం జరుగుతూ వస్తుంది. కాబట్టి వీటి నిమిత్తమై ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇంట్లో చూసినట్లయితే ప్రియులారా, అనేకమైన విషయాలు ఉండి వాటిని జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. దేని నుండి ఇప్పటి వరకు కూడా ప్రభువా మీరు సహాయం చేస్తూ వచ్చిన మీ కృపాత్మను బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థనలో మీ నడిపింపు, పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి దేవా. దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోనండి. దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కనులు యజమానుల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీ ఆత్మాభిషేకం నడిపింపు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నడిపింపులో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఈరోజు ఉపవాస ప్రార్థనతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. కిందకు వచ్చిన ప్రజలకు వాక్యం ధ్యానిస్తాన్ని బలహీనుని
ఒకసారి దాసుడు కన్నా యజమానుడు వైపు చూసినట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, తండ్రి వాక్యం ధ్యానించడానికి మానవ జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటూ, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ రోజు ఎంత దీవించమని, మేము చేయబోయే ఉపవాస ప్రార్థన ద్వారా మా మందిరం పనులు దేవా, మీ మందిరం పనులు ఎంతో సమృద్ధిగా ఉన్నట్లు సాధించమని, మందిరం కొన్నటువంటి ప్రతి ఆటంకాలు అభ్యంతరాలన్నీ తొలగిపోయి మీ నామానికి మహిమకరంగా దేవా ఈ యొక్క కొడుకు జరగబడినట్టు సాయం చేయమని, మాతో మాట్లాడమని, ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని దేవా, మాతో మీరు మాట్లాడండి, మాకు బలముగా ఉండం, కోటగా ఉండమని మీకు అప్పజెబుతున్నాం తండ్రి. మీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీకే అప్పగించుకుంటూ ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ, ప్రతి సమయంలో కూడా మీరు తోడుకొండమని దేవా, అన్ని విషయాల్లో మీ నడిపింపుని దయచేయమని ప్రార్థిస్తూ, మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు మేము కనులారా మందిరం వేళలో చూచినట్లు మా కనులకి ఆశ్చర్య కార్యాలు జరిగించమని, మనుషుల సాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టకరమైన నామం పేరట దేవా మీ సన్నిధిలో మొరపెట్టడంగా మా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఈ యొక్క దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథములో అనేక విషయాలు మనం చూసాం కూడా ఇంతకుముందు కూడా, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. వీళ్ళారు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇంతకుముందు మీటింగ్కి వెళ్ళిన చోట కొంతమంది చేతులు ఎత్తమని చెప్పి, ఎందుకంటే అర్ధగంట అవంగానే చేతులు ఎత్తమని చెప్పి పాపం వాళ్ళు ఎత్తలేదు, దేవుని వందనాలు. ఒకటి ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త గమనించినట్లయితే సమయం ఎట్లున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడపడం అన్నది ఎంతో ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి కార్యం చూడగా, కీర్తనల గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూడగా, ఇక ముందు దేవుని యొక్క కార్యాల గురించి మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియులారా, కీర్తన గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూసినట్టు 11-12 వచనాల్లో మనుషుల సహాయం వ్యర్థము, కాబట్టి దేవుని యొక్క సహాయం మనకు అవసరం కాబట్టి బైబిల్ రాయబడుతుంది. ఈ మాటల్లో మనం చూస్తూ వస్తున్నాం దేవుని సహాయం మనకు ఎంతో అవసరం, దేవుడు మనకెంతో సహాయం చేయాలి. కాబట్టి ఆ యొక్క సహాయం చేసే మాటల గురించి ఇక్కడ బోర్డు మీద కూడా ప్రింటింగ్ కూడా వేయబడుతూ వచ్చింది. ఈ మాటలన్నింటిని కూడా మన జీవితాల్లో మనం ఎంతగానో జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని మనం స్మరణకు తెచ్చుకోవాలా. మనుషుల సహాయం వ్యర్థం, కాబట్టి మనుషులు ఎవరు కూడా మనకు సహాయం చేసిన వ్యర్థం. దేవుడు సహాయం చేయాలా, దేవుని వలన మేము అంటే మనము దేవుని యొక్క స్వరాకార్యములు మనం చూడాలి, జరిగించాలి. మనం అంటే విజయవంతమైన కార్యాలని అర్థం. అటువంటి గొప్ప విజయవంతమైన కార్యాల కొరకై మన జీవితాల్లో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. దేవుని యొక్క మాటలు కొన్ని విషయాలు చూసినట్టు బైబిల్లో కొందరు వ్యక్తులు దేవుని యొక్క కొంతమంది యొక్క జీవితాలు విజయవంతమైనటువంటి జీవితాలు, దేవుని యొక్క సురాకార్యం అంటే గొప్ప విజయవంతమైన జీవితాలు కలిగిన వారు ఉన్నారు. వారిలో మొదట చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుదాం. సంహరించుటకును హతము చేయబడి నశించుటకు నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసురండ్లుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఎలయనగా మా విరోధి అని తప్పించుటకై మేము రాజు అగు తమరి శ్రమపరచుటకు యుక్తము కాదు. కాబట్టి ఇక్కడ 4వ వచనం చదివి 5వ వచనం చూడగా, అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యం చేయుటకు తన మనసును దృఢపరచుకున్న వాడేడి అని రాణి అగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధగు ఆ పగవాడు దుష్టుడని హామని అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాకాంతుడాయను. కాబట్టి భయాకాంతుడు ఆయను. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటను చూసినట్లయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఒక చక్కటి మాట ఇక్కడ ఉంది. ఏమని రాయబడుతుందంటే, బాగా మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టకరమైన మాట. ఏంటిది అది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరి వ్యక్తి? దుష్టుడు. మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చూడగా శత్రు యొక్క ఆలోచనలు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూసినట్టు ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొరకై ఈ కూడికలో మనం ప్రభు సన్నిధిలో గడప మునుపు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయక మునుపు మన జీవితాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన చేయక మునుపు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఎస్తేరు రాజు దగ్గర మొరపెడుతుంది. అయ్యా, నా ప్రజలు ఇలాంటి వారు, ఇలా నష్టపోతున్నారు, ఇలా కీడు జరగబోతుంది నా ప్రజల్ని కాపాడుకోవడానికి నాకు అవసరం అని చెప్పి ఎస్తేరు దేవుని సన్నిధిలో మొరపెడుతుంది.
ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. నా నిమిత్తం 3 దినముల అన్నపానములు మానుడి అని ఎస్తేరు చెబుతుంది. కాబట్టి ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే హామాను. హామాను ఎవరు? దుష్టుడు అంటే సాతానుడు, అపవాది. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క ఆలోచనలు వేరుగుంటాయి. దేవుని ప్రజలైనటువంటి వారు, మరి యోధా ప్రజలు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది ఉంటూ వచ్చారు. వాళ్ళందరిని కూడా మరి సంహరించడానికి, ఒక్కడిని బట్టి అందరిని సంహరించడానికి దుష్టుడైనటువంటి మరి సాతానుడైనటువంటి హామాను దురాలోచన కలిగి ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క కృపను బట్టి, మరి దేవుని ఉద్దేశాన్ని బట్టి రాణి అయిన ఎస్తేరు తన ప్రజలను కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఆమె యొక్క జీవిత చరిత్ర చూడగా, ఆమె యొక్క విధానం చూడగా, ఆమె దేవుని సన్నిధిలో 3 దినాలు ప్రార్థన చేసింది. 3 దినముల యొక్క అన్నపానములు మాని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా తన యొక్క ఉపవాస ప్రార్థన బట్టి తన జీవితంలో తాను చేసిన ఒక ఉపవాస ప్రార్థన తాను అనుకుంటే ఎంతో మందిని తీసుకురావచ్చు. తన సహాయం చేసేవాళ్ళు లేరా? ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది తన సహాయం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ, రాజ్యంలో ఉన్నప్పటికీ, అయినప్పటికీ ఇప్పుడు మనకు ఎంతోమంది సహాయం చేస్తారు. అక్కడ కూడా తనకు ఎంతోమంది సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది సహాయం చేసేవాళ్ళు ఎంతోమంది తన సహాయం చేస్తున్నా మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం కావాలని కోరుకుంటుంది. దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని సహాయం కావాలని ఇష్టపడుతుంది. కాబట్టి దుష్టుని యొక్క ఆలోచన జయించడానికి, దుష్టుని ఆలోచనపైన విజయం పొందటానికి, దుష్టుని యొక్క ఆలోచనపైన విజయవంతమైన జీవితం కలిగి ఉండటానికి మరి దేవుని యొక్క సహాయం అవసరం. మనుషుల సహాయం వ్యర్థం. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం కావాలని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి దేవుని కార్యాల్లో ఉండి చూస్తూ ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితంలో ఏదైతే మరి తన ప్రజలందరూ నశించిపోవాలో, తన ప్రజలందరూ నష్టాన్ని తెచ్చుకోవాలో, తన ప్రజలందరూ కీడు తెచ్చుకోబోతున్నారో, ఆ కీడు నుండి, ఆ నష్టం నుండి కాపాడబడుతూ వచ్చింది. ఎంత వింత అనమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్టయితే రాబోతున్న కీడు, ఏదైతే నష్టం జరగబోతుందో, ఏదైతే కీడు జరగబోతుందో, అంటే దుష్టుడైనటువంటి హామాను యొక్క దురాలోచనలు కూలద్రోయటం కోసం ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుడైన హామాను యొక్క దురాలోచనలు పడవే పడుతున్నాయి. అసలు ఇక్కడ ఎవరున్నారు? హామాను. ఎవరి దగ్గర? రాణి దగ్గర. రాణి ఎక్కడ ఉంది? రాజు దగ్గర. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారంగా అక్కడ ఉన్నప్పుడు దుష్టుడైన హామాను దురాలోచన కలిగి ఉన్నది బయటపెడుతుంది. ఎస్తేరు ఆయన రాణి ఎంత గొప్పదో చూడండి ప్రియులారా, ఎంత గొప్ప కార్యం. ఆ కార్యాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎవరున్నారు అక్కడ? 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఎస్తేరు మా విరోధియగు ఈ అపవాది, మా విరోధియగు ఆ పగవాడు దుష్టని హామానే. కాబట్టి ఎవరు? హామానే ఒక్కడే ఉన్నాడు. చూడండి, ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ ఏం కలుగుతుందంటే, మా 6వ వచనం చివరిలో భయాక్రాంతుడు. కాబట్టి ఎవరు భయాక్రాంతుడు అవుతున్నాడు? దుష్టాలోచన కలిగిన వాడు, దుష్టపు ఆలోచన కలిగిన వాడు, అపవాది యొక్క ఆలోచన కలిగిన వాడు. సాతాను యొక్క ఆలోచనలు ఏవైతుండే అవన్నీ లయపరచబడుతున్నాయి. చూడండి, ఎస్తేరు రాణి 3 దినాలు ఉపవాసం ఉండటం ద్వారా సాతాను యొక్క ఆలోచనలకి, సాతానికే దుష్టాలోచన కలిగినటువంటి శత్రువు యొక్క ఆలోచనలకి భయాన్ని పుట్టించగలుగుతుంది. మరి దుష్టుడైనటువంటి హామాను యొక్క జీవితం చూడగా దేవుని ప్రజలకు ఎంతో కీడు చేసేవాడు, ఎంతో నష్టం చేసేవాడు, ఎంతో హాని చేసేవాడు. మరి అలాంటి హామాను సైతమే భయపడుతున్నాడంటే ఎలా? ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక ఉపవాస ప్రార్థన ద్వారా 3 దినాలు ఉపవాస ప్రార్థన, అన్నపానములు మాని ఎస్తేరు చేయటం ద్వారా దేవుని ప్రజలకి మేలు జరుగుతుంది. అంటే ఏ సాతానుడైతే దేవుని ప్రజల ప్రాణహాని చేయాలనుకున్నారో, ఏ సాతానుడైతే దేవుని ప్రజలకు కీడు చేయాలనుకున్నాడో అదే సాతానికి భయాన్ని పుట్టిస్తున్నాడు. కాబట్టి ఆ సహోదరి యొక్క ప్రార్థన చూడండి ఎంత గొప్పగా ఉందో, ఆమె యొక్క జీవితాన్ని చూడండి ఎంత అనుభవం ఉందో. మన ఆ యొక్క ఫ్లెక్సీ మీద మొదట్లోనే పైన రాసిన ఆ వాక్యం చదవగా ఎంత గొప్పగా ఉంది. 3 దినములు నా కొరకు అన్నపానులు మానివేయడం అంటుంది. 3 దినాల అన్నపానులు మాని ఉపవాసముని ప్రార్థన చేసింది. తన ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుడైనటువంటి హామాను దగ్గర నుండి కాపాడుకుంటూ వస్తుంది తన ప్రజల్ని. అంటే శత్రు యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క ఆలోచనలు, దురాలోచనలు ఏవైతే ఉండేవో అవన్నీ కూడా సంహరించబడుతున్నాయి. ఇక్కడ మనం చెప్పదాల్సింది ఏంటంటే, ఒక ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితానికి ఎంతో క్షేమం ఉంది. మరి దుష్టుడు ఏదైతే దేవుని మందిరాన్ని కానీ, దేవుని సన్నిధి కానీ దాదాపు 40 సంవత్సరాల నుంచి దేవుని మందిర పనిని ఏదైతే ఆపుతూ వస్తున్నాడు, ఈ నర్సాపూర్లో మందిరం కట్టుకోకుండా ఆ మందిర పని దేవుడు సంపూర్తి చేస్తాడు. దుష్టుని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దుష్టుడు ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలన్నిటిని కూడా దేవుడు
సంస్థను కూడా దుష్టుని యొక్క ఆలోచన లయపరుస్తూ వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మన జీవితంలో. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మందిరం 40 సంవత్సరాల నుంచి మందిరం జరగకోకుండా దుష్టుడు ఎంతగైతే అడ్డగిస్తున్నాడు. ఈ నరసాపురం పట్టణంలో సంఘం ఆరంభించబడింది అప్పటి నుండి నేటి వరకు మందిరం లేకుండా ఎన్ని ప్రాంతాల్లో అయితే దుష్టుడు మనల్ని ఆయా ప్రాంతాలు తిప్పుతూ ఆయా రూముల్లో కానీ ఇళ్లలో కానీ పరిచర్య జరిగించుకుంటూ ఇప్పటికీ నేటికి ఎంతగైతే దుష్టుడైన శత్రువు దేవుని పని జరగకుండా ఆపుతూ వస్తున్నాడు, అంతగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యం కొరకు, అద్భుతం కొరకు, ఆశ్చర్య కార్యం కొరకు, ఆ యొక్క గొప్ప కార్యాలు దేవుని పట్ల జరిగించడం కొరకు ఎస్తేర్ రాణి తన జీవితంలో 3 దినాల ఉపవాసం ఉంది. తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, తాను 3 దినాల ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా దుష్టుడైన వాడికి భయం పడుతుంది. భయాకాంతుడు మారిపోతున్నాడు. దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు, మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం మాకు కావాలి. దేవుని వలన సురా కార్యములు మేము జరిగించగలుగుతాం. ఆ సౌర కార్యములు జరిగించడం, విజయవంతమైన కార్యాలు జరిగించడం కొరకు, దేవుని అద్భుతాలు జరిగించడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఏంటా అద్భుతాలు అంటే ఇక్కడ రాయబడిన మాట. ఏంటా అద్భుతం అంటే ప్రియులారా, దుష్టుడు ఆలోచనలు ఏవైతే కలిగి ఉండి ఈ నరసాపురం పట్టణంలో దేవుని మందిరం జరగకోకుండా, దేవుని మందిరం పరిచయం జరగకోకుండా ఏదైతే ఆపుతూ వస్తున్నాడో ఆ దేవుని మందిరం పని జరగటం కొరకు, ఆ దేవుని మందిరం పని అవటం కొరకు, ఆ దేవుని మందిరం పని కార్యాలు జరగటం కొరకు మనం ఏం చేయాలా? ఈ యొక్క రాయబడిన మాటల ప్రకారం ఆదరణ పొంది దావీదులో చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అన్నాడు. అట్లాంటి దేవుడు శాశ్వత కృపను చూపి, మనుషుల సహాయం వ్యర్థం కాబట్టి దేవుడే మనకు సహాయం అనుగ్రహించి తన చిత్త ప్రకారం ఆయన మనకు సహాయం చేయడం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుని ఆలోచన ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిర పని జరగకోకుండా దుష్టుడు ఆపేస్తూ వస్తున్నాడు, సాతానుడు ఆపేస్తూ వచ్చాడు, దేవుని పని ముందలకు వెళ్ళకోకుండా, దేవుని పని ముందలకు నడవకోకుండా, ఏ దుష్టుడైతే ఈ నరసాపురం పట్టణంలో 40 సంవత్సరాల నుంచి మందిరం పని అవ్వకోకుండా తన యొక్క దురాలోచనల చేత మందిర పని ఆపేస్తున్నాడు, అటువంటి దుష్టుని యొక్క క్రియలని లయపరచబడుతున్నాయి, దేవుని కార్యాలు జరిగించబడతాయి, దేవుని అద్భుతాలు జరిగించబడుతున్నాయి, దేవుని నూతన కార్యాలు జరిగించబడతాయి, దేవుని మహిమార్థమైన కార్యాలు జరిగించబడతాయి. ప్రియులారా, 1 కాదు 2 కాదు, అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. మనుషుల సహాయం వ్యర్థం ఇక్కడ రాయబడింది. దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఇక్కడ దుష్టుడైన హామాను ఎట్లాగైతే దేవుని ప్రజల మీద దురాలోచన కలిగి ఉంటాడు, అట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచనలు ఏవైతే ఈ యొక్క నరసాపురం పట్టణంలో దేవుని మందిరం జరగకుండా సాతాను అడ్డగిస్తున్న సాతాను క్రియలను లయపరచబడతాయి. దేవుని కార్యం జరిగించబడింది, దేవుని మందిరం కట్టబడుతుంది. దేవుని మందిరం కట్టబడకోకుండా మన పిల్లలు కానీ, మన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, మన ఇంటి వారు కానీ, మన బంధువులు కానీ, ఎవరికైతే గర్భఫలాలు కానీ ఏవైతే జరగకోకుండా దుష్టుడు అడ్డగిస్తున్నాడో ఆ దుష్టుని యొక్క ఆలోచనలన్నిటిని కూడా లయపరచడానికి ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో ఇది ఎంతో విలువైంది ప్రియులారా, ఎంతో విలువైనటువంటి ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుని కార్యాలు లయపరచబడతాయి, దుష్టుడి కార్యాలు అణగొద్దొక్కబడతాయి. పూర్తిగా ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూసినట్టయితే దుష్టుడి పైన విజయం వచ్చింది. మనుషుల సహాయం మనకు వ్యర్థం, మనుషులు ఎవరు చేయవలసిన, దేవుడు సహాయం చేస్తే చాలు, దేవుని కార్యాలు జరిగితే చాలు. ఆ దేవుడే మాకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ దేవుని కార్యాలు జరిగితే చాలు. అద్భుతం, అదే గొప్ప కార్యం. ఏంటంటే దుష్టుని యొక్క ఆలోచనలు లయపరుస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఆ దుష్టుని యొక్క ఆలోచనలు లయపరచాలంటే మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ రాయబడినట్టు మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల సహాయం అనేది మనకు వ్యర్థం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కొరకు, దేవుని మందిర పని జరగకుండా దుష్టుడైతే ఏదైతే గత సంవత్సరాల నుంచి దుష్టుడు దేవుని పని జరగకోకుండా దురాలోచనలు కలిగి మనకే దేవుని పని జరగకోకుండా అడ్డగిస్తున్నాడు, అవన్నీ కూడా పోవటం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా దుష్టుని యొక్క ఆలోచనని లయపరచబడి దేవునికి మహిమకరంగా రావటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. ఎందుకంటే మన జీవితంలో చాలా గుర్తుపెట్టుకోవాలి, దుష్టుడు ఏవైతే ఆలోచన కలిగి ఉంటాడు, ఎలాంటి ఆలోచనలు అయితే దుష్టుని ఆలోచనలు ఉన్నాయో ఆ దుష్టుని ఆలోచనపై లయపరచబడి, దుష్టుని క్రియలు లయపరచబడి, దుష్టుని యొక్క ఉద్దేశాలు లయపరచబడాలి. అన్ని దుష్టుని సంబంధించిన ప్రతి కార్యములన్నీ కూడా లయపరచబడి దేవునికి మహిమకరంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా మన జీవితంలో జరిగించబడాలంటే, అద్భుతమైన కార్యాన్ని మనం చూడాలంటే, దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలంటే, దేవుని గొప్ప కార్యాలు చూడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. దుష్టుని యొక్క ఆలోచనలు లయపరచబడతాయి. ఏవైతే దుష్టుడు దురాలోచన కలిగి దేవుని మందిరం నరసాపురంలో కట్టుకోకుండా ఆపుతున్నాడో ఆ పనులు లయపరచబడతాయి. దాని కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. రెండో మాటను చూద్దాం రండి. రెండో మాటను చూసినట్టయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు
సాతాను కాపురం ఉన్న స్థలముల్లో ఆ, నన్ను గురించి సాక్షి అంతిపయను వాడు ఆ, మీ మధ్యలో చంపబడిన దినములలో ఆ. నీవు నా నామం గట్టిగా చేపట్టి చాలు చాలు అక్క ఇక్కడ వరకు ఆపుదాం. రెండవ మాట ఎలా ఉందంటే, సాతాను సింహాసనమున్న స్థలములలో ఎక్కడ ఉన్నారండి? సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో. ఇప్పుడు ఈ నరసాపురం ప్రాంతంలో ఏ సింహాసనం ఉంది? కోలద్రోయబడిద్ది. ఇప్పుడు 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైంది? కోలద్రోయబడిద్ది. దేవుని సింహాసనం, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుని యొక్క సింహాసనం నర్సాపూర్లో దిగబోతుంది. ఖచ్చితంగా వేస్తాడు దేవుడి సింహాసనం. సాతానుడు ఏం చేశాడు? 40 సంవత్సరాల నుంచి సింహాసనం వేసి కూర్చున్నాడు. మందిరం కట్టుకోకుండా ఇట్లాగే ఇళ్లలోనూ గృహాల్లోనూ రూముల్లోనూ రెంటకు తీసుకుని జరిగించుకునేదాన్ని చేస్తున్నాడు. ఖాళీగా మన సమయాన్నంతా వ్యర్థపరుస్తూ వస్తున్నాడు. కానీ బైబిల్ ఉంది కదా, మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా 40 దినములు 40 సంవత్సరముల నుండి ఏవైతే సాతాను సింహాసనం వేసి కూర్చుందో, ఈరోజు 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా వాడు సింహాసనం కదిలించాలంటే ఎంతమంది కావాలి? మనకి ఎంతమంది కావాలి? ఎవరు అవసరంలా? ఎవరు అవసరంలా? ఏ మనుషులు అవసరంలా? మనుషుల సహాయం వ్యర్థం. సాతాను సింహాసనం తీసేయాలంటే, సాతాను సింహాసనం బద్దలు కొట్టబడాలంటే మనుషుల సహాయం వ్యర్థం. మరి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం వల్ల సాతాను సింహాసనం వేసి కూర్చున్న ప్రాంతంలో దేవుని సింహాసనాన్ని మనం పెట్టగలుగుతామంటే ఉపవాస ప్రార్థనే. ఏంటి? ఉపవాస ప్రార్థనే. ఒక్క ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను సింహాసనం వేసి కూర్చున్నటువంటి స్థానాన్ని వెలిగించగలం మనం. అపోస్తలుల కార్యం 17 వచనంలో అనుకుంటాం. 6వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏమని తెలుసా? ఇదిగో లోకాన్ని తలకిందులు చేయవారు ఇక్కడ వచ్చి ఉన్నారు. లోకాన్ని అంటే సాతాను పునాదులు కూడా మనం, సాతాను యొక్క సింహాసనాన్ని కూడా మనం వెలిగించలేమా? సాతాను సింహాసనం వేసుకున్న కూర్చున్న స్థలంలో దాన్ని వెలిగించలేమా? ఉపవాస ప్రార్థనకు బలం ఉంది. ఉపవాస ప్రార్థన అంటే ఆషామాషిది కాదు. ఉపవాస ప్రార్థన అంటే మన వాళ్ళకి దాని విలువే తెలియదు చాలా మందికి. ఉపవాస ప్రార్థన అంటే బలవంతమైనది. సాతాను సింహాసనాన్నే కదిలించే బలం ఉపవాస ప్రార్థనలో ఉంది. ఎక్కడుందండి ఉపవాస ప్రార్థన? సాతానుడు ఎంత గొప్పవాడైనా, ఎంత అధికుడైనా, ఎంత బలవంతుడైనా, మనం పుట్టక ముందు నుంచి ఉన్నవాడైనా, వాడు ఎంత బలవంతుడైనా, మనం ఉపవాస ప్రార్థన చేస్తే వాడి యొక్క సింహాసనం అంతా కూడా బలమైన సింహాసనం ఒక్కసారి కోల్చబడిద్ది. బలమైన సింహాసనం ఏమైంది? ఒక్కసారిగా తీసివేయబడిద్ది. అంటే ఉపవాస ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. సాతాను సింహాసనం వేసుకున్న స్థలాల్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? అందుకే మనం సాతాను మాటలు ఎక్కువ వింటాం, దేవుని మాటలు తక్కువ వింటాం. ఎవరి మాటలు ఎక్కువ ఉంటాం? అదే మందిరం పని చేద్దామంటే వద్దు, కాదు, కోరుతానే, అవన్నీ సాతాను సింహాసనం వేసుకున్న స్థలాలు ఇవి. సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో మనం ఉంటాం. కానీ 3 దినాలు ఉపవాస ప్రార్థన, మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం. దేవుని యొక్క సోర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు చూడగలుగుతాం మనం. మొట్టమొదటిగా ఎలాంటి కార్యం చూడబోతున్నాము? మొట్టమొదటిగా విజయవంతమైన కార్యాలు, సోర కార్యాలే. కానీ అవి ఎట్లా? మొదటిగా శత్రు యొక్క ఆలోచనల పైన విజయవంతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. శత్రు ఆలోచనని కూలద్రోసేస్తున్నాం. 2, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలాన్ని పూర్తిగా తీసేయబోతున్నాం మనం. ఎంత విచిత్రం తెలుసా? ఎంత విచిత్రము. ఒక విషయం ఉంది కానీ చెప్పకూడదు, ఇప్పుడు వద్దు, అది చెప్పకూడదు. సాతాను సింహాసనం వేసుకున్న స్థలం ఏమైంది? కూలద్రోయబడుతుందంటే ఇప్పుడు మొత్తం వేరులతో కూరుకుపోయిన వేరులతో 40 సంవత్సరాల నుంచి ఎన్ని వేరులతో కూరుకుపోయి బలం ఉందో ఆ బలమైనటువంటి సింహాసనాన్ని వెలిగించడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన. ఎందుకు? 40 సంవత్సరాల నుంచి వేరులతో పేరుకుపోయింది. ఎవరు? సాతానుడి సింహాసనం. సాతాను యొక్క సింహాసనం 40 సంవత్సరాల నుంచి పేరుకుపోయింది. వేరులతో కూడా ఎక్కడెక్కడ బాగిపోయిందో నరసాపురం మొత్తం బాగిపోయింది. దాని సింహాసనాన్ని కూలద్రోయటానికి ఈరోజు ఉపవాస ప్రార్థన. ఆ సింహాసనం పడిపోతే
దేవుని మందిరం యొక్క ప్రాకారం నిలబడిపోయినట్లే. దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత, దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం, ఆయన సింహాసనం కూర్చున్న స్థలం, ఆయన నివసించే స్థలం, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండే అనేటువంటి స్థలం. ఆ స్థలం సాతాను సింహాసనం కోల్చబడినప్పుడు ఆ దేవుని స్థలం ఖచ్చితంగా కట్టబడింది. దేవుని యొక్క సింహాసనము స్థిరమైపోయింది. ఎప్పుడు? ఇప్పుడు మన హృదయాల్లో స్థిరమైంది, తర్వాత మనం నివసించే ప్రాంతంలో స్థిరమవబోతుంది. ఇప్పటి వరకు మన హృదయాల్లోనే దేవుని సింహాసనం స్థిరమై ఉంది. ఇక మన ఊర్లో కూడా దేవుని సింహాసనం ఎల్షద్దాయ్ అంటే ఆషామాషి కాదు, సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడి యొక్క సింహాసనం 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నర్సాపూర్లో దిగబోతుంది. ఖచ్చితంగా దిగిద్ది. ఎవరు అడ్డగించిన ఆగదక్కది. ఉపవాస ప్రార్థన అంత బలమైంది, అంత బలమైంది ఉపవాస ప్రార్థన. అంత గొప్ప కార్యాలు చూడగలుగుతాం. శత్రు యొక్క దుష్టుని యొక్క ఆలోచనలు కూలద్రోయబడుతున్నాయి. రెండోదిగా సాతాను సింహాసనం వేసుకున్న స్థలాన్ని పూర్తిగా అంచివేస్తున్నాం, మనం తీసేస్తున్నాం అసలు ఏరులతో కూడా. చూడండి, 40 సంవత్సరాల నుంచి ఒక చెట్టుని పెంచామనుకోండి, మనిషిని కాదులేండి, చెట్టుని పెంచితే చెట్టుకి ఏర్లు ఎక్కడ ఉంటాయి? 40 సంవత్సరాల నుంచి ఏర్లు ఉంటాయో ఉండవా? ఉంటాయి, రోజు రోజు పెరుగుతూనే ఉంటాయి. ఆ ఏర్లు ఎక్కడికి వెళ్తాయి? భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని ఏర్లు ఉంటాయో కూడా మనం లెక్కేస్తామా? లెక్కేయలేని వేర్లు ఉంటాయి. మరి ఆ వేర్లన్నీ పెళ్ళగించబడాలంటే అన్నీ పెళ్ళగించలేము. ఏం చేస్తాం? క్రేన్ తీసుకొచ్చి మొట్టమొదట ఆ చెట్టును కొట్టేసి తర్వాత దాని మొదలు మనం తీస్తాం. ఈరోజు సాతాను సింహాసనాన్ని వేరులతో కూడా మనం తీయబోతున్నాం. చెట్టును తీయటానికి ఏం కావాలా? క్రేన్ కావాలి తవ్వటానికి. ఈరోజు మనం సాతాను సింహాసనం నర్సాపూర్లో స్థిరముగా వేసుకున్న, ఇదే స్థిరం అనుకుంటుంది సాతాను. ఆ సాతాను స్థిరం అనుకుంటున్న సింహాసనాన్ని మనం తీయాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. తీయటానికి క్రేన్ అవసరము, చెట్టుని తీయటానికి మనము ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? సాతాను యొక్క సింహాసనము తీసివేయబడుతుంది. ఇది ఎన్నో మాట? 3వ మాటను చూద్దానండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. అది ఏమవుతూ వచ్చిందండి? ప్రాకారము కూలెను. ఒకటి, శత్రు ఆలోచన కూలిపోతాయి. ఇది చేయటానికి మనుషుల సహాయం కుదరదు, దేవుని సహాయం కావాలి. ఇది ఈ సౌర కార్యములు చూడాలంటే దేవుని సహాయం. మొట్టమొదటిగా శత్రు యొక్క ఆలోచన పైన విజయం కొరకు ప్రార్థన చేయాలి. 2, సాతాను సింహాసనం వేసుకున్న స్థలం పైన విజయం పొందటానికి మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. 3వదిగా చూడగా శత్రు యొక్క ప్రాకారములు కోల్చడానికి ఏం జరుగుతూ వచ్చిందండి? శత్రు యొక్క ప్రాకారంలో అంటే శత్రు ఎరుకో గోడలు ఎలాంటివి? బలమైనవి. దాని మీద ఎన్ని రథాలు వెళ్తాయి? ఎన్నో ఒక రథాలు మనకు తెలియదు కాబట్టి, పూర్తిగా ఎండేది కాబట్టి నాకు మీకు తెలిసినంత 6 రథాలు అంటుంది అక్క. మంచిది. అన్న 3 అంటున్నాడు, మంచిది. కాబట్టి సరే 3 రథాలు వేసుకోండి, లేదా 6 రథాలు. 6 రథాలు వెళ్తున్నాయి అంటే అది ఎంత పెద్దదో చూడండి. ఎరుకో గోడలు పెద్దయా కదా? చాలా పెద్ద. అటువంటి పెద్ద గోడలు సైతం కూడా అటువంటి పెద్ద గోడలు కలిగిన ప్రాకారాలను ఏమైపోతున్నాయి? ఒక్కసారిగా కోల్చబడుతున్నాయి. అదే ఉపవాస ప్రార్థన బలం. ఉపవాస ప్రార్థన బలం ఏంటంటే సాతాను ప్రాకారాలు కూల్చివేయబోతున్నాం. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన, మన జీవితంలో మనం ఏదైతే ఉపవాస ప్రార్థన చేయబోతున్నామో, ఏదైతే ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండబోతున్నామో, ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన మనుషుల సహాయం కోసం కాదు, దేవుని సహాయం పొంది దేవుని యొక్క సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యాలు మనం చూడడం కొరకు. విజయవంతమైన కార్యం ఎక్కడ చూడాలా? శత్రు యొక్క ఆలోచన పైన. 2, శత్రు సాతాను సింహాసనం వేసుకున్న దాని దగ్గర. 3, శత్రు ప్రాకారాల పైన కోల్చడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ప్రభా, ఈరోజు నేను చేసే ఉపవాస ప్రార్థన శత్రు ప్రాకారాలన్నీ కోల్చబడాలి. శత్రు ప్రాకారాలు కోల్చబడాలా? దేవుని ప్రాకారాలు, దేవుని మందిరం యొక్క ప్రాకారాలు ఏం చేయబడాలి? కట్టబడాలి. శత్రు ప్రాకారాలు ఏమవ్వాలా?
కూర్చబడిపోవాలి. దేవుని యొక్క ప్రాకారములు అందుకోసం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నేను చేసే ఉపవాస ప్రార్థన ఆనాడు యెహోషువ వారి యొక్క జీవితాల్లో యాజకులు బోర్ల వద్దగా ఆ ప్రాకారం ఎలా కూల్చబడియో, ఈరోజు నేను ఆ రోజు మనుషుల సహాయం కాదు, దేవుడి సహాయం వల్ల ఇది జరిగింది. కానీ ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా. శత్రు ప్రాకారాలు కూల్చబడాలి, నీ ప్రాకారాలు కట్టబడాలి. ఏం కావాలా? నీ ప్రాకారాలు కట్టబడాలి. నీవు నివసించే మందిరం ప్రాకారాలు, నా గర్భంలో ఒక బిడ్డ ప్రాకారం కూడా కట్టబడాలి. నా పిల్లల భవిష్యత్తులు అవన్నీ కూడా కట్టబడాలి. శత్రువు మాలో, మా కుటుంబంలో, మా జీవితంలో, మా ఆత్మీయ కుటుంబంలో చేసే వాటి ప్రాకారాలు ఏవైతే వాటి ప్రాకారాలు కూల్చబడి దేవుని యొక్క ఆత్మీయమైన ప్రాకారాలు కట్టబడాలి. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందండి? శత్రు యొక్క ఆలోచనలు పోతున్నాయి. 2, దుష్టుని యొక్క ఆలోచన వెళ్ళిపోతున్నాయి. వాటి పని విజయం పొందుతున్నాం. 2, సాతాను సింహాసనం వేసుకున్న సింహాసనాన్ని కోల్స్రోసి ఆసనం పడగొట్టేస్తున్నాం. 3, శత్రు ప్రాకారాలు కూల్చి దేవుని ప్రాకారాలు లేపుకుంటాం. ఎప్పుడు? 3 దినాల ఉపవాస ప్రార్థన వింతైనది, చాలా విలువైనది, మన పండగ. కాబట్టి 3వదిగా ఏంటి? శత్రు ప్రాకారాలు కూల్చి దేవుని ప్రాకారాలు కట్టబడటానికి మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఆ దినాల్లో యెహోషువ వారు కలిగిన పనులు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి వెళ్ళారు. కాబట్టి దేవుని సహాయం వల్ల 3 గాని 6 గాని రథాలు తిరగగలిగిన గోడల్ని ఒక్క కేకలతోనే కూల్చబడుతున్నాయి. ఆ కేకలు ఈరోజు మనం వేయాలి. వేస్తే శత్రు ప్రాకారాలు కూల్చబడతాయి. అదే ప్రార్థన. కేకలంటే అరవద్దు, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా శత్రు ప్రాకారాలు కూల్చబడతాయి, దేవుని ప్రాకారాలు కట్టబడతాయి. దాని కొరకు 40 సంవత్సరాల నుంచి కట్టబడిన ప్రాకారాలు, 40 సంవత్సరాల నుంచి కూరుకుపోయిన శత్రు యొక్క ప్రాకారాలు ఈ రోజు కూల్చబడతాయి. ఏమవుతుంది? 40 సంవత్సరాల నుంచి జరిగిన గొప్ప కార్యము దేవుడు ఇప్పుడు జరిగిస్తాడు. ఆ ప్రాకారాలు కడతాడు. ఏం చేయాలి మనం? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మొదటిగా శత్రు యొక్క ఆలోచనల పైన విజయం పొందుతున్నాం. 2, శత్రు సింహాసనాన్ని పడగొట్టేస్తున్నాం. 3, శత్రు యొక్క ప్రాకారములను, ఇది ఎక్కడెక్కడ ప్రాకారం కలిగి ఉందో అన్నీ కూలిపోతాయి మనం ప్రార్థన చేస్తే. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆమె మాట అక్క 13వ వచనం కూడా చదవండి అక్క, చాలు. ఆ సూర్యుడు కాదు, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప. ఇక సూర్యుడు కూడా అయిపోయాడు. ఎందుకు? యెహోషువ ఆయన్ని చూడంగానే, ఆయన ప్రార్థన వినంగానే సూర్యుడు కూడా అస్తమించడానికి కూడా ఆగిపోతున్నాడంటే ఒక నాడల్లా. ఇక నేను అస్తమించను. ఆ యెహోషువ ప్రార్థన చేశాడు, ఆ దేవుడు విన్నాడు, నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి ఇక నేను అస్తమించను. ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు ఈ యొక్క రోజుల గురించి అవన్నీ కూడా లెక్కేస్తే ఒక రోజు తేడా వస్తుందంట. ఎందుకంటే యెహోషువ యొక్క జీవితం కనపడుతుంది. ఒక నాడల్లా సూర్యుడు అస్తమించుకోకుండా ఆగిపోయాడంట. నేను ఇక అస్తమించను, వెలుగుగానే ఉంటాను. వేరే వాళ్ళు చూస్తున్నారు, ఎప్పుడు సూర్యుడు వస్తాడు, ఎప్పుడు సూర్యుడు వస్తాడని. ఒక రోజల్లా సూర్యుడు అస్తమించుకుంటున్నాడంటే ఎంత గొప్ప ప్రార్థన. సవాలుతో అన్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా నువ్వు ఎక్కడ ఆగాలి? సూర్యుడా నువ్వు గిబియాలోను, చంద్రుడా నువ్వు అయ్యాలోను ఆగిపోయింది అక్కడే, మీరు కదలొద్దాక మీరు. ఎంత గొప్ప ఉపాసన, ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన. ఏం జరుగుతూ వచ్చింది? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు పగ. ఓ రకంగా చెప్పాలంటే శత్రు పైన విజయం పొందే అంతవరకు కూడా సూర్యుడు చంద్రుడు ఏమైపోయారు? ఆగిపోయారు. అంటే యెహోషువ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండిద్ది? 1, శత్రు యొక్క ఆలోచనల్ని కూలద్రోస్తుంది. 2, సాతాను సింహాసనాన్ని పడదోస్తుంది. 3,
శత్రు యొక్క ప్రాకారాలను కూలదోస్తుంది. 4 చూడగా శత్రు పైన విజయాన్ని ఇస్తుంది. మనకి ఏం చేస్తుందండి? శత్రువు పైన విజయాన్ని ఇస్తుంది. ఏ శత్రువు అయితే దేవుని సన్నిధి, దేవుని మందిరం కట్టబడుకోకుండా అడ్డగిస్తుందో ఆ శత్రు పైన మనకు విజయాన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా మేము శత్రు, ఇక్కడ యెహోషువ ఏం చేశాడు? సూర్యుడు చంద్రుడు ఆగిపోమన్నాడు. మనం ఏం ప్రార్థన చేయాలా? ప్రభా శత్రువులు ఆగిపోయి దేవుని మందిరం పని అయ్యేంత వరకు కూడా శత్రువులు ఆగిపోవటం కొరకై మాకు విజయాన్ని, దేవుని యొక్క మనుషుల సహాయం వ్యర్థము, దేవుని వల్ల మాకు ఏం కావాలా? మాకు సహాయము దయచేయమని దేవుని వల్ల సహాయం కావాలి. దేవుడు సహాయం దయచేస్తే మనం ఏం చేస్తాము? దేవుని వల్ల సూర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు జరిగిస్తాం. ఇప్పుడు ఆ విజయవంతమైన కార్యం జరగాలంటే ఏం కావాలా? శత్రువుల పైన విజయం కావాలి మనకి. అవును కదా? శత్రువు పైన విజయవంతమైన జీవితం మనకు ఉండాలి. అంటే ఏ శత్రువు అయితే దేవుని మందిరం దేవుని మందిరం పని అవ్వకోకుండా దేవుని మందిరాన్ని ఆపుతుందో, దేవుని మందిరం కార్యాలు ఆపుతుందో, దేవుని సన్నిధిని, దేవుని ప్రాకారాలు కట్టబడుకోకుండా అడ్డగిస్తుందో ఆ పని విజయవంతం జరగాలంటే ఏం చేయాలా? ప్రార్థన. సూర్యుడా చంద్రుడా నువ్వు ఆగిపోమన్నాడు. అడ్డగించే వాటిని ఆపేమని. ఏవైతే దేవుని మందిరం పని జరగకోకుండా, ఏవైతే దేవుని కార్యాలు ముందరకెళ్ళకోకుండా శత్రువులు అధిగమిస్తున్నారో వాళ్ళని ఆపేసాడు. వాళ్ళని ఆపేయడం కొరకు ఏం జరుగుతుందండి? ప్రార్థన. శత్రువు పైన విజయం కొరకే ప్రార్థన. ఈరోజు మనం ఏం చేయాలా? మన మందిరం కట్టామంటే శత్రువు పైన విజయం పొందినట్టే. మన గర్భఫలాలు వచ్చినట్టే శత్రువు పైన విజయాన్ని పొందినట్టే. మన పిల్లల వివాహం సరైన విధాలు దేవుని చిత్తం అయిందంటే విజయం పొందినట్టే. మన పిల్లలకి దేవుని అనుకున్న రీతిలో, దేవుడు అనుకున్న రీతిలో జాబ్ వచ్చినాక విజయం పొందినట్టే. ఏది మనం అడుగుతున్నామో ఆ ప్రార్థన దేవుడు మనకి సఫలపరచడానికి దాని విజయం పొందినట్టే సాతాను పైన. ఈరోజు మందిరం విషయంలో సాతాను పైన మనం విజయం పొందాలి. పోరాడుతున్నాం. 40 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 40 సంవత్సరాలు. 45 దినములు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ అరణ్యంలో 40 సంవత్సరాలు జీవించారో అలా 40 సంవత్సరాలు నలసాపూర్లో ఉన్న విశ్వాసులు జీవిస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అండి? అంతే. వాళ్ళు ఎట్ట అరణ్యంలో ఉండడం, మనం అట్లాగే ఉంటూ వచ్చాం. వాళ్ళకి స్థిరమైన మందిరం లేదు, మనకి స్థిరమైన మందిరం లేదు. వాళ్ళు మందిరం వేసుకోవటం, ఆ యొక్క మేఘం నడిచినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మందిరం వేస్తున్నారు, మరలా నడిచినప్పుడు తీసేస్తున్నారు, ఆ మందిరం ఆగినప్పుడు వేస్తా వస్తున్నారు. మనం అంతే. ఇక్కడ వెళ్ళిపోమంటే ఇంకో చోట, ఇంకో చోట వెళ్ళిపోమంటే ఇంకో చోట. వాళ్ళ అరణ్యంలో నడిచిన మందిరం అక్కడక్కడ వేసుకుంటే ఎలా వెళ్ళారు, మనం కూడా ఈ 40 సంవత్సరాలు కొంతకాలం అక్కడ, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ గడుపుకుంటూ వచ్చాం. ఇక చివరికి 40 సంవత్సరాల్లో అయినా సరే వాళ్ళు వెళ్ళారా లేదా? చివరికైనా కాలంలో ప్రవేశించారు లేదా? మనం కూడా ఈ విడుదల సంవత్సరం ఇది ఎలాంటి సంవత్సరం? 2025 విడుదల సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలా? మందిరంలోకి ప్రవేశించాలి. ఎక్కడికి? దేవుని మందిరంలోకి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేస్తే శత్రు పైన విజయాన్ని పొంది దేవుని మందిరంలోకి అడ్డగిస్తున్న, ఏ దేవుని మందిరం అయితే అవకాశాన్ని అడ్డగిస్తుందో ఆ దేవుని మందిరంలోకి విజయోత్సవంతో మనం పరిగెట్టుకుంటా సంతోషగానముతో దేవుని మందిరంలో ప్రవేశిస్తాం. అలా విజయవంతమైన దేవుని మందిరంలో మనం ప్రవేశించాలంటే ఉపవాస ప్రార్థన శత్రువు యొక్క క్రియలు అణచబట్టడానికి, శత్రు పైన విజయం కొరకు. ఇక 5వ విషయం నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ ప్రకారముగా ఏలాలు మాసము 25వ దినమందు అనగా 52 దినములు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఏం జరుగుతుందండి? 5వదిగా 1 సాతాను ఆలోచనలు పోతున్నాయి. 2 సాతాను సింహాసనం తీసివేయబడుతుంది. 3 శత్రు ప్రాకారం కోర్చబడుతుంది. 4 శత్రు పైన విజయాన్ని పొందుకుంటున్నాం. 5వదిగా చూడగా ఏం జరుగుతుందండి? దేవుని మందిరము కట్టబడిన అనుభవం వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది? కట్టబడిన అనుభవం. చూడండి, ఈ మందిరం, ఈ ప్రాకారాలు కట్టబడకూడదని కూడా
సన్బుల్లాటు కానీ ఇంకా చాలామంది అడ్డగించారు. నెహెమ్యా ఆ దినాల్లో ప్రాకారాలు కట్టేటప్పుడు, కాల్చివేయబడిన ప్రాకారాలు కట్టేటప్పుడు చాలామంది అడ్డగించారు. మనోళ్ళే మనకు అడ్డగించారు అనుభవం అక్కడ. నిజం చెప్పాలంటే దేవుని ప్రజలే కాలిపోయిన ప్రాకారాలు కడతంటే వాళ్ళని కట్టకుండా అడ్డగించిన వారే సొంత వాళ్ళు ఉన్నారు. అంత దౌర్భాగ్యమైన జీవితం ఆ దినాల్లో ఉంది. అటువంటి సమయంలో ఏం జరుగుతూ వచ్చిందండి? ప్రార్థన. 52 దినములు మందిర పని సంపూర్తి అయిపోయింది. 52 దినాల్లో మందిర పని అని కాదు కానీ ఆ ప్రాకారం కట్టబట్టం సంపూర్తి అయిపోయింది 52 రోజుల్లో. ఎంత గొప్ప ప్రార్థన! ఎంత గొప్ప ప్రార్థన లేకపోతే జరుగుతూ వచ్చింది. ఎంత గొప్ప ప్రార్థన జీవితం లేకపోతే 52 దినాల్లో ప్రాకారాలు కట్టుకోగలుగుతూ వచ్చారు. గొప్ప ప్రార్థన, మామూలు ప్రార్థన కాదండి ఇది. ఓ పక్కన శత్రువులతో యుద్ధం చేయాలి, మరో పక్కన పని జరిగించాలి. 2 కార్యాలు ఉన్నాయి. 2 ఎలా చేయగలుగుతారు? రెండింటికి మనుషులు లేరు. రెండింటికి చేయడానికి మనుషులు సరిపోరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనుషుల సహాయం వ్యర్థం. సహాయం దేవుని దయచేయమని దేవుని వేడుకోవాలా? దేవుని సహాయం కావాలి. దేవుడు మన సహాయం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? సౌర కార్యములు, అంటే విజయవంతమైన సౌర కార్యములు చేస్తున్నాం. ఇప్పుడు నెహెమ్యా ఆ ప్రాకారాలు తిరిగి కట్టగలిగాడంటే, ఆ విజయవంతమైన కార్యం జరిగిందంటే ఎలా జరిగింది? ప్రార్థన. మనుషుల సహాయం కాదు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, కాల్చివేయబడి ప్రాకారాలు కట్టబడాలి. నెహెమ్యాలాగా నేను కూడా ఎక్కడో ఉంటున్న వాడిని, ఏ ప్రాంతంలోనో సేవ చేసుకుంటున్న వాడిని, హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి అని చెప్పి దేవుడు తీసుకొచ్చిన దేవుడు అక్కడ పని కాదు, అక్కడ పని తర్వాత చేయొచ్చు అని నర్సాపూర్కి నడిపించాడు. కాల్చివేయబడిన ప్రాకారాలు కట్టాలి, పని పూనుకొనుము, ధైర్యం కలిగి పని పూనుకొనుమని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చింది మీరు ఇచ్చే గిఫ్ట్లు తీసుకొని జీవించడానికి కాదు, మెప్పు కోసం, ఘనత కోసం కాదు. నెహెమ్యాలాగా దేవుని మందిరం కట్టడానికి ఇక్కడికి వచ్చింది. ఊరకనే రాలే ఇక్కడికే. దేవుడు ఊరకనే నన్ను తీసుకురాలా. ఎందుకు తీసుకొచ్చాడు? కాల్చివేయబడిన ప్రాకారాల మీద భారం ఉంది కాబట్టి కట్టడానికి తీసుకొచ్చాడు దేవుడు. అది జరిగించే దేవుడు తీసుకెళ్తాడు, ఊరకనే తీసుకెళ్ళాడు దేవుడు. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళిపోదాం అనుకున్నా. వద్దు బాబా, ఈ నర్సాపూర్ వద్దు, నాకు వెళ్ళిపోదాం అనుకున్నా. ఎక్కడికి రాను వెళ్ళేదని దేవుడు ఒక అనారోగ్యం పెట్టాడే ఉంచేశాడు, వెళ్ళనివ్వడు. ఇక నాకు అర్థమైపోయింది, ఆ దేవుని సౌర కార్యము జరిగేంతవరకు కూడా దేవుడు వెళ్ళనివ్వడు. ఇక అదంతే. అది ఇంకోటి చెప్పమంటారా? అది మన మనసు ఎంతకాలం అతకదో అంతకాలం నేనే ఉంటా. ఇప్పుడు అర్థమవుతుందండి? మీరందరూ ఐక్యతగా ఎన్ని సంవత్సరాలు అయితే రారో అన్ని సంవత్సరాలు దేవుడు ఏడే ఉంచుతాడు నన్ను. మీరు హెబ్రోని చెప్పినా ఆ దేవుని చిత్తం ఉన్నప్పుడు ఇక జరగటం అవ్వదు. వాళ్ళు కూడా ఏమంటారు? ఇంకా ఉన్నాయో 4 రోజులు అంటారు. ఇంకంతే, ఇక అది అవ్వదు. నేను ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మీకు ఒక ఛాయిస్ ఉంది. అందరూ ఏ కమర్స్ మీదకి వచ్చి మందిరం కట్టేస్తే నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అప్పటి వరకు రాదు. నా ట్రాన్స్ఫర్ కొరకు రాజాన్ని కూడా ఎదురు చూస్తున్నాడు, రాజాన్ని ఇక్కడికి రావడానికి. అప్పుడు కూడా అవుదా? అయ్యో, ఇక చూడండి, చాలా కష్టం. కాబట్టి మన ప్రార్థన అవసరం. దేవుడు నెహెమ్యాలాగా ప్రార్థన జీవితం కలిగి మందిరం కట్టడానికైనా తీసుకొచ్చాడు. ఆ పని సంపూర్తి చేసే వరకు దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆ పని ఎట్లా ఉంది? కొంతమంది ఐక్యత ఉందా, కొంతమంది ఐక్యత లేకపోయినా ఆ దినాల్లో నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు కొంతమంది ఐక్యత ఉన్నారు, కొంతమంది అంతా లేరు. కొంతమందికి భారం ఉంది, కొంతమంది భారం లేదు. కొంతమంది బాధ్యత ఉంది, కొంతమంది బాధ్యత లేదు. అయినా ప్రాకారాలు కట్టడం ఆగిందా? అస్సలాగల 52 రోజుల్లో సవాలుగా కట్టి చూపించారు. ఇదిగో మా దేవుడు ఈ విజయవంతమైన కార్యం జరిగించాడు, మేం కాదని చెప్పి సైలెంట్ కూర్చున్నారు. కట్టి కూర్చున్నారు. కట్టింది ఎవరు? కట్టించింది ఎవరు? దేవుడే. దరిద్రం కొద్ది ఈ రోజు కాకే గొంతు పోయింది. దేవుడే కట్టించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు కట్టించబోయేది ఎవరు? చాలా ఆలోచన మనకుంటే ఈ సేవకుడికి బాగా ఆలోచన ఉంది, మందిరం కడితే పేరు తెచ్చుకోవడానికి ఏడు ఉంటున్నాడేమో అనుకుంటారేమో. కట్టించేది ఎవరు? కట్టింది ఎవరు? దేవుడే. దేవుడు ఆలోచనలే. సేవకుడైనా మనుషులైనా నిమిత్త మాత్రులు మాత్రమే. ఒక పాత్రలు అంతవరకే.
దేవుడు తన కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు మన ఎడల. ఏం చేయాలి మనం? ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన పండుగలు. ఈ పండుగ లాంటి ఉపవాస ప్రార్థనలు దేని కొరకంటే దేవుని యొక్క ప్రాకారాలు తిరిగి కట్టబట్టడానికి. అంటే ఏదైనా దుష్టుని ఆలోచన బట్టి మనలో సమాధానం లేదేమో, మనం సమాధానం కలిగి ఒక ఘాటి మీదకు వచ్చి దేవుని మందిరం కట్టుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన. శత్రువు ఎలాంటి వాడంటే మనం అందరం మంచివాళ్ళమే, ఎవరూ చెడ్డవాళ్ళం కాదు. మనలో మనకి శత్రువు ఏం చేస్తాడు? దురాలోచన తీసుకొస్తాడు. అన్న అక్కడ మందిరం వద్దు, ఇక్కడ మందిరం వద్దు, ఇది వద్దు, అది వద్దు అని ఏది జరగకుండా ఆపేస్తాడు, కాలం గడిపేస్తాడు శత్రువు. ఆ శత్రువు యొక్క ఆలోచన అంటే మనకు సమాధానం లేకుండా చేసి దేవుని మందిరం పని జరగకోకుండా, కట్టుకోకుండా, దేవుని ప్రాకారాలు కట్టుకోకుండా అడ్డగిస్తున్న శత్రువు యొక్క ఆలోచనలు, ప్రాకారాలు సమస్తాన్ని కూడా కోల్చయి దేవుని ప్రాకారం తిరిగి కట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రార్థన ఇది. ఉపవాస ప్రార్థన ఎలాంటిది? దేవుని మందిరం పని ముగించడానికి కావాల్సిన ప్రార్థన. మన పిల్లల గర్భఫలాలు, మన కుటుంబ గర్భఫలాలు, మన పిల్లల భవిష్యత్తులు అన్నిటి కొరకైనా సమస్తం కూడా ప్రాకారాలు దేవుని ద్వారా నిర్మాణం చేయడానికి అవసరమైన ఉపవాస ప్రార్థనలు ఇవి. కాబట్టి మనం అందరం ఎలాంటి వారము? అందరం కూడా, నేను ఒక్కడే కాదు, మీ అందరూ కూడా నెహెమ్యా లాంటి వారు. మనం అందరం కూడా నెహెమ్యా లాంటి వారమే. మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన. మనకి శత్రువు ద్వారా ఎన్నో నష్టాలు ఉంటాయి. మనకి మన వాళ్ళనే రేపొచ్చు, లేదా బయట వాళ్ళ నుంచి కూడా రావచ్చు. ఎలాంటి వారి నుంచి ఎలాంటి కీళ్ళు వచ్చినా మనం ఏం చేయాలా? ప్రార్థన చేసి మందిరం పని ఆరంభించడమే. దేవుడి కార్యం దేవుడు చూస్తాడు. ఇక ఆ దినాల్లో నెహెమ్యా ప్రాకారాలు కడుతుంటే కొందరు కడదామని, కొందరు వద్దన్నారు, కొందరు ఆపేయడానికి ప్రయత్నించారు, కొందరు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎన్ని జరిగినా ఆగింద పని. ఉపవాస ప్రార్థనలు అందుకే పెడుతుంది, పని ఆగకూడదు. దేవుని పని కట్టడం అయిపోయింది 52 రోజుల్లో, ముగింపు అయిపోయింది ఖచ్చితంగా. దాని కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ప్రభా, నెహెమ్యాలాగా మాకు ఆ దినాలు నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు తన వారే తనకి విరోధంగా ఉన్నారు, అలాంటి వారు మా వారు మాకు విరోధంగా ఉండొచ్చు. అది శత్రు కార్యాలు. మనుషులు మంచోళ్లే, శత్రు ప్రేరేపణది. లేదా బయట ఉండేవారు, మేము మందిరం ఎక్కడ కడుతున్నాం అక్కడ ఆ చుట్టుపక్కల ఉండేవారు అభ్యంతరపరచవచ్చు. ఈ ప్రాకారాలన్నీ కూడా అణిచివేయబడి దేవుని యొక్క మందిరం కట్టబడి ముగింపు అవ్వాలంటే ఏం చేయబడాలా? ప్రార్థన. ఇది మేము చేసే ప్రార్థన. దానికోసం ప్రభుని ప్రార్థన చేద్దాం. ఎందుకు? మందిరం కట్టబట్టడానికి. ఇక 6వ మాటను చూద్దామని ఈ చదివేసి ముగించుకుందాం క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చూసి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. చదివేవారు త్వరగా చదవండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఏమంటున్నాడండి? ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని నేను అతడు అది ఇప్పుడు జరగబోయేది అదే. ఫైనల్ గా ఏం జరుగుతుందండి? ఎలీషా ఎవరి సహాయాన్ని తీసుకున్నాడు? దేవుని సహాయాన్ని తీసుకుని దైవ సేవకుని యొక్క దైవజనం మీద నుంచి జారిపడిన దుప్పటి తీసుకుని ఒక్కసారిగా నీటి మీద కొట్టాడు. ఇప్పుడు ఎలీషా ఈ నది దాటి అవతలకి వెళ్ళాలి. అడ్డంగా ఉన్న నది, అడ్డంగా ఉన్న నదిని దాటి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఏ మనుషుల సహాయం అవసరం లేదు, దేవుడే సహాయం కావాలి. ఇక ఏం చేశాడు? ఏలియా యొక్క దేవుడా ఎక్కడుండవని ఒక్కసారి ఆ దుప్పటి తీసుకుని నీటి మీద కొట్టంగానే 2 పాయలుగా చేశాడు. ఏమైపోయింది? అడ్డగించిన నీళ్లు 2 పాయలుగా విభజించబడి మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎలీషా. అదే జీవితం రేపు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని మందిరాన్ని అడ్డగించే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కూడా దేవుడు మనం తీసుకెళ్తున్నాడు మందిరంలోకి. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? దేవుని మందిరంలోకి, కట్టించిన దేవుని మందిరంలోకి. దేవుని మందిరం ఏదైతే కట్టబడుతుందో ఆ మందిరంలోకి వెళ్ళకోకుండా దుష్ట శక్తులు ఏవైతే మనల్ని ఆపుతాయో అడ్డగిస్తున్న దుష్ట శక్తుల్ని 2 పాయలుగా చేసి వాటి మధ్యలో మనం నడిపిస్తున్నాడు దేవుడు. ఎలీషా వెళ్ళకోకుండా, అవతాలకు వెళ్ళకుండా అడ్డగిస్తుంది ఏంటండి? నీళ్లు. ఆ నీళ్లనే ఏం చేస్తున్నాడు? 2 పాయలుగా దేవుడు చేసేసాడు. ఒక్క ప్రార్థనే, ఏలియా యొక్క దేవుడా కనబడ్డాడు. ఒక్కసారి నీళ్లు పాయలుగా చేయబట్టమే దేవుని కార్యం కనబడిపోయింది. కనబడ్డాడంటే దేవుని కార్యం. నడుచుకుంటూ చల్లగా వెళ్ళిపోతున్నాడు ఎలీషా, హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు.
అడ్డగించినటువంటి నీళ్ళు ఏమైనా రెండుగా విభజించబడినాయి, మధ్యలో కూడా వెళ్ళిపోయాడు. దేవుని మందిరాన్ని అడ్డగించే ప్రజలైనా, దేవుని మందిరాన్ని అడ్డగించే శత్రు కార్యాలైనా, దేవుని మందిరాన్ని అడ్డగించే దుష్ట శక్తులైనా ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన పండుగ ద్వారా ఏం జరుగుతుంది? ఆ అడ్డగించేవన్నీ కూడా మనకి దారిస్తాయి. ఏవైతే మనకు అడ్డగిస్తున్నాయో ఆ దుష్ట శక్తులు ఏం చేస్తాయి? దేవుని మందిరానికి దారిచ్చేస్తాయి. మీరు వెళ్ళి దేవుని మందిరం కట్టుకొని పోండి అంటే, మీరు వెళ్ళి దేవుని మందిరం కట్టుకొని పోండి. ఆ కార్యం దేవుడు చేయాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతూ వస్తాయి? అడ్డగించే కార్యాలు అడ్డగిస్తారు కూడా. అడ్డగించే కార్యాలు ఏం జరుగుతాయి? మధ్యలో కూడా మనం వెళ్ళిపోతాం. అడ్డగించే కార్యాలు మధ్యలో కూడా మనం వెళ్ళిపోతాం. కానీ ఆ కార్యాలు అడ్డంగానే ఉంటానే ఉంటాయి, కానీ మనం ఏం చేయలేం. ఏమవుతాయి? అడ్డగించే కార్యాల్లో కూడా మనము అడ్డగిస్తున్నాయి, పాయలవుతాయి, మనకు దారిస్తాయి. అడ్డగించేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం నీళ్లు ఎలా ఉండే? ఇశ్రాయేలు ప్రజలకు ఇరుపక్కల గోడలుగా ఉండే. అలా గోడలు కొంటారు. గోడ మనల్ని ఏం చేసిద్దా? కొట్టిద్దా? తిట్టిద్దా? ఏం చేయలేదు. అడ్డగించేవారు కూడా ఏం చేయలేదు. సైలెంట్గా మనల్ని పొమ్మంటారు అంతే. మీరు వెళ్ళి మీ దేవుని మందిరాన్ని కట్టుకోండి. అంత గొప్ప రాజే ఫరోనే దేవుని ప్రజలు వెళ్ళి ఆరాధించడానికి అబ్జెక్షన్ చేస్తుంటే దేవుని ప్రజల యొక్క ప్రార్థన మోషే దైవజనుడు పరిచర్య చేసి యాజకుడు ప్రార్థన దేవుడు విని అంత గొప్పవాడి మనసే మార్చాడు. వెళ్ళి మీ దేవునికి ప్రార్థన చేసుకోండి అన్నాడు. అడ్డగించేవాడు ఏమైంది? అడ్డగింపులు తొలగించబడ్డాయి. క్రీడా ఎలీషా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. దేవుని మందిరం కట్టబడుతుంది ఖచ్చితంగా. ఈ 3 దినాల ఉపవాస పండుగల ద్వారా అడ్డగించే ప్రజలు కానీ, అడ్డగించే దుష్ట శక్తులు కానీ ఏమవుతాయి? మన ఉపవాస ప్రార్థన ద్వారా మనకేమవుతాయి? రెండు పాయలుగా అయిపోతాయి దుష్ట శక్తులు. మనం వాటి మధ్యలో కూడా నడుచుకుంటా మన దేవుని మందిరానికి విజయోత్సవం వెళ్తాం. యేసు ప్రభువారు ఆ యెరూషలేము ప్రాకారంలో వస్తుంటే, గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తుంటే హోసన్నా జయమో జయమో అని ఎలాగైతే ప్రజలు కేకలు వేశారో, మా దేవుడు మాకు మందిరాన్ని ఇచ్చాడన్న కేకలు వేసుకుంటూ సంతోషంగా మనం మందిరంలో పరిగెట్టుకుంటూ వెళ్తాం. కానీ అడ్డగించేవారు అడ్డగిస్తూనే ఉంటారు. చుట్టుపక్కల గోరిని అట్నుండి చూస్తారు అంతే, ఏం చేయలేదు. అదే దేవుని కార్యం. ఆ దేవుని కార్యం జరగాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. అందుకే ఉపవాస ప్రార్థన పెట్టింది వరకనే కాదు. ఉపవాస ప్రార్థన ఏంటి? జయమో హోసన్నా హోసన్నా అని మనం జయమో అనుకుంటే వెళ్ళటమే, పరిగెట్టుకుంటే మన దేవుని మందిరం. నా దేవుని మందిరానికి నేను పరిగెడుతున్నాను. కొరావు కుమారులు అంటారు, మా దేవుని మందిరం గడప యొద్ద ద్వారం ఎద్దుంటే చాలు అంటారు. అంటే అర్థం ఏంటి? ద్వారం ఎద్దు ఎవరు ఉంటారండి? అంతకుముందు చెప్పే 31st నాటికి కూడా ద్వారం దగ్గర దేవాలయంకి ఎక్కిపోతున్నారు 2 వ్యక్తులు, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు. ఎవరు? పేతురు, యోహాను. దేవాలయంకి ఎక్కిపోతుంటే దేవుని యొక్క ద్వారం దగ్గర ఉన్నవాడు ఎవడు? ఏమంటున్నాడు? నాకేమన్నా ఈ భిక్షమే. మరి పిచ్చోడు, ఆ భిక్షాలు లేవు మా దగ్గర. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట లేచి నడుపో, నిన్ను అడ్డగించిందని ఈరోజు తీసేస్తున్నాం, నడిచిపో, నడిచెళ్ళు. ఏమైంది? వాడు కూడా వాళ్ళతో పాటు దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు కూడా వాడిని అడ్డగించింది ఏంటి? అప్పటి వరకే అది అడ్డగించింది, అది తొలగించబడింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొరావు కుమారులు అంటున్నాడు, ఆ భిక్షగాళ్ళలాగుంటే చాలా మా దేవుని మందిరం దగ్గర. అసలు దేవుని మందిరం ఉంటే చాలు. దేవుని మందిరంలోకి వెళ్ళాలి. అసలు మందిరం ఏదంటే భిక్షగాళ్ళలాగుంటే చాలు. చాలా మంది మీరు చూస్తారు లేదు, హెబ్రోన్లో మందిరంలో పరిచర్య చేసేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా? బాత్రూమ్లు కడగటానికి కానీ ఇంకెక్కువగా ఇష్టపడి చేసేది ఏంటి తెలుసా? చెప్పుల స్టాండ్లో ఉంటారు. ఎందుకు? మాకు ఇక్కడ ఉంటే చాలు, మా స్థితి ఇదే. అది కాదు మాది, మా స్థితి ఇదే. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచడు. లోపలికి తీసుకెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించేంత వరకు నేను విడిచిపెట్టాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? మనం అడ్డగించేవి మన దగ్గర నుంచి విడిపోవటం కొరకు మనం ఉపవాస ప్రార్థన. ఈ అడ్డగించేవి పోవాలంటే ఎలీషాకి ఎవరు సహాయం చేశారు? దేవుడేగా. మనుషుల సహాయం జరిగిందా? వ్యర్థం. అందుకే మనుషుల సహాయం వ్యర్థం. మాకు సహాయం దయచేయమని దేవుని వల్లనే సహాయం దయచేయగలుగుతాం. మాకు దేవుని వల్ల మా సహాయం, మా దేవుడే మాకు సహాయం చేస్తాడు. కాబట్టి అడ్డగిస్తున్న కార్యాలు ఏమవుతాయి? విడుదల. వీటి కొరకు మనం ప్రార్థించాలి. ఇది ఎన్నో మాట? 7వ విషయాన్ని చూద్దాం. 7వ మాట, 1 రాజుల గ్రంథం
6వ అధ్యాయం మొదటి వచనం 14వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ ప్రకారము ఆ, సొలొమోను మందిరం కట్టించి ముగించాడు. ఆ, అతను మందిరం లోపలి గోడలను అడుగు నుంచి పైకప్పు వరకు దేవదారు పలకలు 14. ఈ ప్రకారము ఆ, సొలొమోను మందిరం కట్టించి ముగించాడు. ఏమైందండి? సొలొమోను మందిరమును కట్టించి ముగించాను. ముగించడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని మహిమ తిరిగి వస్తుంది. ఎప్పుడు దేవుని మహిమ పోయింది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తర్వాత మనం చూసినట్టయితే ఏలి యొక్క కుమారులు ఏదైతే దేవుని మందసాన్ని దేవుని చిత్తం లేకుండా తీసుకెళ్లారు, అప్పుడే ఏకాబోధ అనుభవం వచ్చేసిందంటే దేవుని మహిమ ప్రజల్లో నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మహిమ ఎప్పుడు తిరిగి వస్తుంది? తిరిగి దేవుని మందిరం కట్టబడినప్పుడు. నర్సాపూర్కి దేవుని మహిమ తిరిగి వచ్చేది ఎప్పుడు? మరలా మందిరం అంటే ఆల్రెడీ కట్టి ఉండదేం లేదు. మందిరం కట్టబడిన తర్వాత దేవుని మహిమ వచ్చేసిద్ది నర్సాపూర్కి. మందిరం మందిరం కట్టబడినప్పుడు దేవుని మహిమ తిరిగి వచ్చింది. అప్పుడు చూస్తాం అసలైన మహిమకరంగా కార్యాలేంటో. ఇప్పుడు మనం చూస్తున్న కొసర్లే చెప్పే కదా. నేను ఎప్పుడు ఎక్కడైనా మన షాప్కి వెళ్ళినప్పుడు పూర్వ దినాల్లో బియ్యం కొనడానికి ఇంకో దానికి వెళ్తాయి, కొసర కొద్దిగా అనేవాళ్ళం. ఈ కొసర కార్యాలు ఎలా ఉంటే అసలైన దేవుని మహిమార్థమైన కార్యాలు ఎలా ఉంటాయి? ఇంకా మన కన్నులు చాలా చూడటానికి అంత గొప్ప కార్యాలు దేవుడు తన మందిరాన్ని ముగించిన తర్వాత చేస్తాడు. అంత గొప్ప కార్యాలు మన వల్ల జరుగుతాయా? దేవుని మహిమ తిరిగి వచ్చే కార్యం మన వల్ల అవుతుందా? అవదు. దేవుని వల్లనే. సొలొమోన్ని ఎవరిచ్చారు? దేవుడే అనుమతి ఇచ్చాడు కదా. దేవుని చిత్త ప్రకారం సొలొమోన్ని ఇవ్వటం ద్వారా సొలొమోను మందిరం పని కట్టించగలిగాడు, ముగించగలుగుతూ వచ్చింది. తర్వాత దేవుని మహిమ తిరిగి వచ్చింది. సొలొమోను లాంటి వాళ్ళు మనం. దేవుడు మనల్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మహిమ తిరిగి రావడానికి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా జీవితం ప్రార్థన చేస్తే దేవుని మహిమ తిరిగి వస్తుంది. దేవుని మందిరం కట్టబడుతుంది. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని వల్ల సహాయం పొందుకున్న మనం దేవుని ద్వారా సోర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు మనం చూసి దేవుని మహిమను కూడా చూడగలుగుతాం. నాకు తెలిసి రేపు దేవుని మందిరాన్ని కట్టించబడిన తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది గుండెలు బాదుకొని చూడొచ్చు, ప్రభా ఈ మహిమార్థమైన కార్యాన్ని చూడటానికి నన్ను సజీవుడు గుంచావు. ఈ మహిమార్థమైన కార్యము దేవుని మహిమ దేవుని మందిరం కట్టబడినప్పుడు తిరిగి వచ్చింది. ఆ మందిరం లేనంతకాలం దేవుని మహిమను మనం పూర్తిగా చూడలేం. దేవుని మందిరం ఎందుకు ప్రయాసపడుతున్నాను తెలుసా? నేనైనా మీరైనా దేవుని మహిమ దేవుని మందిరంలో తిరిగి వచ్చింది. ఆ మహిమ రావటం కొరకు. ఆ దేవునికి మనకు కాదు. చాలా మంది అనుకుంటారు ఈ సేవకుడు ఉండగా మందిరం కడితే ఈ సేవకుడికి మహిమ వచ్చిందని. ఎవరు చెప్పాడు? సేవకుడు ఎవరు? ఒక మనిషి. ఆయనకు మహిమ రావటం ఏంటి? నేను కాబట్టి ఇంకో సేవకుడు వచ్చిన మందిరం కట్టాల్సిందే కదా. ఎప్పుడైనా కట్టాల్సిందే. అంటే ఈ సేవకుడికి ఎక్కడ మహిమ రావట్లా, కట్టే ప్రజలకు రావట్లా, సమర్పించుకున్న వారికి మహిమ రావట్లా, పెద్దలకు రావట్లా, పరిచారకు రావట్లా, విశ్వాసులకు రావట్లా, ఎవరికి రావట్లా. మరి ఎవరికి వస్తుంది? ఆకాశమందున్న దేవునికి వస్తుంది మహిమ. ఇప్పుడు చెప్పండి, మన ఉపవాస ప్రార్థన దేనికి? దేవునికి మహిమ రావటానికి, దేవుని మహిమ మన మధ్యలో నివసించడానికి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవుడు తన సహాయాన్ని ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు పరిశుద్ధ స్థలంలో నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం కలుగు చేస్తున్నాడు. ఆయన సహాయము పరిశుద్ధ స్థలంలో నుంచి మనకు పరిశుద్ధ స్థలం నుంచి రావాలి. తర్వాత ఇంకో 4వ వచనం ఇంకో మాట ఉంది, నీ కోరికను సిద్ధింపజేసి దాన్ని ఖచ్చితంగా సఫలపరుస్తాడు. మన కోరిక ఏంటి? ఓటు మందిరం, తర్వాత మన పిల్లల గర్భఫలాలు, తర్వాత మన పిల్లల వివాహాలు, తర్వాత మన పిల్లల రక్షణ, బారుబస్సు, బాప్తిస్తాలు, ఇంకా మన పిల్లల జాబులు, ఆత్మీయ ఎదుగుదల, అందరూ కుటుంబాలకు మందిరానికి రావడం, ఇవన్నీ మన ఆలోచనలు. ఈ ఆలోచనలను సఫలపరుస్తాడు ఖచ్చితంగా దేవుడు. ఈ ఆలోచన నెరవేర్చబడాలంటే మనుషుల సహాయం వ్యర్థం. మరి ఎవరి సహాయం? దేవుని. ఆ సహాయం కొరకు ప్రార్థిస్తే ఏం చేయబడుతుందండి? దేవుని యొక్క సోర కార్యములు జరిగిస్తాడు దేవుడు ఖచ్చితంగా. చూస్తాం, మనమే జరిగిస్తాం. దేవుడే మన ద్వారానే జరిగిస్తాడు. ఆ గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. చెప్పండి. మొట్టమొదటిగా మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయము పొంది దేవుని వలన సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యములు జరిగించిన వారు మొట్టమొదటిగా ఎట్లాంటి పరిస్థితులు, ఎటువంటి వాటి నుండి విజయవంతమైన కార్యాలు వస్తున్నాయి? 1, శత్రు ఆలోచనల పైన. 2, సాతాను సింహాసనం పైన. 3, శత్రు ప్రాకారాలు. 4, శత్రు పైన విజయం. 5, ప్రాకారం కట్టుట. 6,
అడ్డగించేదరు. 7 దేవుని మందిరం పని ముగించబడటం, దేవుని మహిమ రావటం. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా, మా పరిస్థితి ఇది, మా జీవితం ఇది, కాబట్టి మాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో మనం వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మన ప్రార్థన వింటాడు. చూడండి, మరలా చెప్తున్నా, ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్ళారండి. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11-12 వచనాలు. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11-12 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థం, శత్రువును జయించడం మాకు సహాయము దయచేయం. దేవుని వల్ల మేము స్వర కార్యములు జరిగించేదము. కాబట్టి మనుషుల సహాయము మాకొద్దు ప్రభువా, నీ సహాయం మాకు కావాలి. నీ సహాయం నుండి మేమేం చేయాలా? విజయవంతమైన స్వర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు మేము జరిగించుకోవాలి. ఈ సహాయము, ఈ విజయవంతమైన కార్యాలు జరిగించుకోవడానికి సహాయం ఎక్కడి నుంచి రావాలా? దేవుని పరిశుద్ధ స్థలం నుంచి దేవుడు మనకు సహాయం చేయాలి. అట్లు దేవుడు తన సన్నిధిలో నుండి మనకు సహాయం చేసి, తన మనుషుల సహాయం వ్యర్థం, దేవుడు మనకు సహాయం చేసి విజయవంతమైన కార్యం అంటే దేవుని మందిరం కంప్లీట్ అయిందంటే విజయవంతమే. కాబట్టి 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుని మందిరం పని ఆరంభిస్తాం. కాబట్టి మొదటగా మట్టి దోలిస్తాం, దాని చుట్టూ పైపులు వేపియాల, తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇవన్నీ జరిగిస్తాం. దేవుని మందిరం పని అయిన తర్వాత ఈ పనులన్నీ దేవుడు జరిగించడం కొరకు ఈ 3 మొదట పని ఆరంభించక మునిపే ఈ పని ఎందుకు ఆరంభించామంటే, ఈ ఉపవాస ప్రార్థన అనే పని ఎందుకు ఆరంభించామంటే, ఈ పని జరిగిన తర్వాత ఆ పనికి వెళ్ళాలి. ఈ పని జరగకుండా దాంట్లో తలపెట్టాము, అది వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఈ పని అవటం కొరకు ఉపవాస ప్రార్థన. ఏ పనులు? దేవుని మందిరం పనులు అవటం కొరకు. కాబట్టి సాతాను ఆలోచనలు దేవుని మందిరం జరగకుండా ఏదైతే ఉందో కూలదోలి పడతాయి. సాతాను దేవుని మందిరం కట్టుకోకుండా ఏదైతే సింహాసనం వేసుకుందో అది పడిపోయింది. సాతానుడు ఏదైతే ఏమండి ప్రాకారాలు ఉన్నాయో అది కూల్చబడతాయి. ఇంకా సాతాను యొక్క అడ్డగించేవి కానీ అన్ని సమస్తం కూడా కూలబడతాయి. 1 చెప్పండి, శత్రు ఆలోచనలు కూలబడతాయి. 2 సింహాసనం. 3 సాతాను యొక్క కలిగిన ప్రాకారం. 4 శత్రు పైన విజయం. 5 ప్రాకారం కట్టబడుతున్నాయి. 6 అడ్డగించేవి తొలగిపోతున్నాయి. 7 దేవుని మహిమ వస్తుంది. ఈ 7 అంతల అనుభవం దేవుని మందిరం కలిగి 7 అంతల అనుభవం మనకు రావాలంటే దేవుని మందిరం ద్వారా, దేవుని మందిరం పనులైనా, దేవుని మందిరం కొరకైనా, మనకైనా, మన కుటుంబాల కొరకైనా 7 అంతల అనుభవం మనకు రావాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. గట్టి ప్రార్థన చేయాలి. ఏదో వచ్చాం చేసాం వెళ్తున్నాం అంటే కాదు. ఎలా చేయాలా? కన్నీటితో నిజంగా దేవా, మాకు మనుషుల సహాయం వ్యర్థం, నువ్వు సహాయం చేయని, నీ సహాయం మాకు ఇస్తే మేము సూర కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించుకుంటాం. ఇప్పుడు మనం దేవుని మందిరం అనే విజయవంతమైన కార్యం జరిగించుకోవడానికి దేవుని సహాయాన్ని అడగటానికి వచ్చాం. అర్థమైందండి? మందిరం కట్టుకోవడానికి మనం చైర్మన్ దగ్గరికి వెళ్తామా, లేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతాం కదా, అట్లాగే దేవుని దగ్గరకు వచ్చాం. ప్రభా, మా మందిరం పని జరిగించబడటానికి మాకు సహాయం చేయని దేవుని దగ్గర అడగటానికి వచ్చాం. ఇంకే విషయాలు, వ్యక్తిగతంగా నీకు ఏ విషయాలు ఉన్నాయో అవి అడగటానికి నువ్వు వచ్చావు. కానీ మొట్టమొదటి అడగటానికి దేని కొరకు? దేవుని మందిరం. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మందిరాన్ని దగ్గరకు వచ్చి అడుగుదాం. 3 దినాల ఉపవాస ప్రార్థనలో 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చి అడుగుదాం. 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుని మందిర స్థలం దగ్గరికి వెళ్దాం. దేవుని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలా గొప్ప కార్యాన్ని దేవుడు ఎస్తేరుకి కానీ, ఇంకా అనేక మంది ప్రజలకు, నెహెమ్యాకు కానీ, యెహోషువకు కానీ, దేవుని ప్రజలకు కానీ ఎలాంటి అద్భుత కార్యాలు, విజయవంతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని మందిరం పట్ల అట్లాంటి విజయవంతమైన కార్యాలు దేవుడు జరిగించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రకటన జ్ఞాపకం చేసుకోనండి. పాట పాడదాం.